పెట్టదలుచుకున్నారో వారి యొక్క తినే ఆహారంలో కానీ లేదంటే వారు ఏదైనా తాగేటటువంటి పానీయంలో కానీ ఒక 3 చిటికలంతా వేయండి. ఒక 3 చిటికలంతా వేసిన తర్వాత ఆ వేసినటువంటి పదార్థాన్ని ఎవరికైనా సరే మీరు ఎవరి గురించి అయితే చేయాలనుకుంటున్నారో వారి చేత కనుక తినిపించటం కానీ తాగిపించటం కానీ ఒకేసారి చేయాలి, ఒక్కోసార్లు చేయకూడదు. ఒకేసారి వారు తినేలాగా కానీ తాగేలాగా కానీ చూసుకున్నట్లయితే ఆ యొక్క వ్యక్తి అలా చేసినటువంటి వారంలోపే మీకు దగ్గరైపోతారు. ఆ మార్పును పూర్తిగా మీరే గమనించవచ్చు. మరి మంచిగా వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ సెకండ్ టైం కూడా ప్రయోగించవద్దు. ఒకసారి ప్రయోగిస్తే సరిపోతుంది. ఇంతకుముందే వాళ్ళ మీద ఎలాంటైనా ప్రయోగాలు కానీ ఏవైనా చేసి ఉన్నప్పుడు కానీ వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కానీ వాళ్ళలో కొన్ని అతిశయ శక్తులు ఉన్నప్పుడు కానీ ఇది కొంచెం లేట్ అవ్వచ్చు. అలా లేనటువంటి వ్యక్తులు ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అలా ఉండేవాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు, 100లో 1. అందరూ ఉండరు. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని చేసుకొని సమస్య నుంచి మీరు బయటపడండి, ఆనందంగా జీవించండి. దీనికి ఎటువంటి ఆహార నియమాలు కానీ ఏవీ లేవు. చేయవలసిందల్లా ఇచ్చినటువంటి తంత్రాన్ని జాగ్రత్తగా చేయడం మాత్రం.